గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశం వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పిఎస్సి అట్లాగే పిఎస్సి అడ్వైజరీ కమిటీ రెండు కమిటీలకు సంబంధించి సమావేశము మొదలైంది. దాదాపు గంటకు పైగా అయింది ఈ సమావేశం మొదలయ్యి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశం మొదలు కాగానే పటాన్చెరు పాసిమైలారం అగ్ని ప్రమాద ఘటనలో మృతుల ఘటనపైన సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ కులగణన అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగల, ఏ రాష్ట్రంలో కూడా జరగల. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీసీ కులగణన పైన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైన చర్చించినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కూడా చర్చకు వచ్చినట్టుగా పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు జై భీమ్ సంవిధాన కార్యక్రమాలు, అదేవిధంగా జై సంవిధాన్ బచావో కార్యక్రమాలు, వీటికి సంబంధించి కూడా రాష్ట్రంలో జరిగిన తీరుతెన్నులను, తర్వాత ఇతర రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు జరిగిన తీరుతెన్నులను అన్నింటినీ కూడా ఈ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపైన కూడా చర్చిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల జూబ్లీ హిల్స్కు సంబంధించిన ఎమ్మెల్యే చనిపోయినాడు. ఆ ఎమ్మెల్యే స్థానంలో ఉప ఎన్నిక జరగనున్నది. ఆ ఉప ఎన్నికలో ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ నిలబెట్టాలా, ఎవరిని నిలబెడితే అక్కడ గెలిచేదానికి అవకాశం ఉండాలి. అక్కడ చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ స్థానం కాబట్టి అక్కడ మనం ఏ విధంగా రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఆ అంశాల మీద కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు త్వరలో జరగబోవు స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎక్కువ స్థానాలను విజయగతిని ఎగరేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ అధికార పార్టీగా సత్తా దాటాలని చెప్పేసి యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను క్షేత్రస్థాయిలో జనంలోకి తీసుకెళ్లాలి, తదితర అంశాల మీద చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకొని గ్రామ స్థాయి నుంచి కూడా మొత్తం కూడా పార్టీ బలోపేతంగా ఉంటేనే ఇందులో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో ఈ పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.